Dear students, welcome you all. Today I am going to discuss differential equations of first order but not of first degree. So first మనకు differential equations లో ఆర్డర్ డిగ్రీ అంటే ఏమి అనేది ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో dy బై dx ఉందనుకోండి, దీన్ని మనం ఏమంటాం ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అదే మనకు d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్. d క్యూబ్డ్ y బై dx క్యూబ్డ్ అంటే థర్డ్ ఆర్డర్. సో ఇక్కడ ఏమంటున్నారు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే మన త్రూ అవుట్ ది టాపిక్ మనకు dy బై dx మాత్రమే ఉంటుంది. ఈ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఉండే టర్మ్స్ ఉండవు. దట్ ఈస్ అ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అంటున్నాడు. డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి? ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో dy బై dx ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. కానీ దీని యొక్క పవర్ ఎంత ఉంది? 2 ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. ఇది ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. సో అంటే ఇక్కడ dy బై dx ఉండాలి, కానీ పవర్ అనేది స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉండే మోడల్స్ మనకు ఈ టాపిక్ లో మనము స్టడీ చేస్తామన్నమాట. సో ఇక్కడ దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఏ మోడల్లో ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై పి అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉండాలి, వై ఉండాలి, అందులో పి కూడా ఉండాలి. సో పి అంటే ఏమి అంటే పి మీన్స్ dy బై dx. మనం ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ మనం dy బై dx ఎక్కడ వచ్చినా కూడా మనం p తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో ఇందులో p అంటే dy బై dx అంటున్నాం కదా, కానీ దీని యొక్క పవర్ మాత్రం మనకు 1 ఉండదు అనమాట. 2 కానీ 3 కానీ అలా ఉంటుంది. సో వేర్ p ఈజ్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే dy బై dx ఉండాలి, d స్క్వేర్ y బై dx స్క్వేర్ కానీ d క్యూబ్డ్ y బై dx క్యూబ్డ్ కానీ ఇలాంటి టర్మ్స్ ఉండకూడదు. అయితే ఈ dy బై dx కి పవర్ మాత్రం మనకు 1 కాకుండా మోర్ దాన్ 1, 2 కానీ 3 కానీ ఉంటే ఆ ఈక్వేషన్స్ కి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ టాపిక్ లో మనం తెలుసుకుంటాం. సో వీటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై పి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం కదా. జనరల్ గా ఏ మోడల్లో ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. జనరల్ ఫామ్ p పవర్ n ప్లస్ p1 ఆఫ్ ఎక్స్ కమా వై అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఫంక్షన్ కంటైనింగ్ ఎక్స్ కమా వై p పవర్ n మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ pn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ కమా వై అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి. ఇక్కడ p పవర్ n మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్ లో p పవర్ n మైనస్ 1 అండ్ సో ఆన్. సో pn x, y is equal to 0. ఈ మోడల్లో ఉంటే మనం వాటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అని అంటాం. సో ఎలా మనము జనరల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ విధంగా జనరల్ ఫామ్ తో కంపేర్ చేయాలనేది తర్వాత చెప్తాను నేను మీకు. సో బట్ రిమెంబర్ త్రూ అవుట్ దిస్ చాప్టర్ p ఈజ్ dy బై dx. ఓకే, ఇప్పుడు ఈ జనరల్ ఫామ్ లో ఉండేటువంటి దీన్ని సాల్వబుల్ ఫర్ p, వీటిని మనం 4 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. ఈ ఫామ్ లో ఉండేవి ఏం అవి అంటే సాల్వబుల్ ఫర్ p, సాల్వబుల్ ఫర్ y, సాల్వబుల్ ఫర్ x అండ్ క్లియరెట్స్ ఈక్వేషన్స్. మనకి ఇక్కడ సాల్వబుల్ ఫర్ p, y, x మాత్రమే సిలబస్ లో ఉన్నాయి ఇక్కడ. సో సాల్వబుల్ ఫర్ p అంటే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ జనరల్ ఫామ్ ఉంది కదా, ఈ జనరల్ ఫామ్ లో ఉండేటువంటి ఈ ఈక్వేషన్ ని మనం ఈ మోడల్లో రాయగలిగితే అంటే p మైనస్ f1 ఆఫ్ xy ఇంటూ p మైనస్ f2 ఆఫ్ xy అండ్ సో ఆన్ p మైనస్ fn ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ p యొక్క కారణాంకాలు అంటాం కదా. ఈ విధంగా మనం రాయగలిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సాల్వబుల్ ఫర్ p. సో జనరల్ ఫామ్ ఏంటి అంటే మనకు ఫంక్షన్స్ xyలు ఉండాలి, p ఉండాలి. అయితే p యొక్క పవర్ 1 కాకుండా మోర్ దాన్ 1 అంటే 2 కానీ 3 కానీ ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అంటాం. ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ మనము సాల్వ్ చేయాలి అంటే కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఫస్ట్ వచ్చే కేటగిరీ ఏంటి అంటే సాల్వబుల్ ఫర్ p. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని p యొక్క ఫ్యాక్టర్స్ గా మనం ఇలా డివైడ్ చేసి రాయగలిగితే అప్పుడు మనం దాన్ని సాల్వబుల్ ఫర్ p అని అంటాం. ఇప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేశాక ఒక్కొక్క ఫ్యాక్టర్ ని
జీరోకి ఈక్వల్ చేసి వేరియబుల్ సెపరబుల్ మనకి ఆల్రెడీ నోన్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ నోన్ మెథడ్స్ ని అప్లై చేసి p ప్లేస్ లో dy/dx ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ solve p స్క్వేర్, సింపుల్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేస్తున్నా, -5p + 6 = 0. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇది జనరల్ ఫామ్ p పవర్ n అంటే ఇక్కడ p స్క్వేర్ ఉంది. ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో p పవర్ n - 1 అంటే ఇక్కడ n అంటే 2 ఉంది, ఇక్కడ n - 1 అంటే 1 ఉంది చూడండి. అలాగా ఎండ్ లో మనకి కాన్స్టెంట్ తో ఇక్కడ ఎండ్ అయింది, ఓకేనా. సో దిస్ ఇస్ ద జనరల్ ఫామ్. అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయగలమంటే చూడండి, ఫస్ట్ దీనికి మనం ఫ్యాక్టర్స్ రాయగలగాలి. p² - 5p + 6 = 0 కి ఫ్యాక్టర్స్ మనం ఎలా రాయొచ్చు? 6 అన్నప్పుడు 2 × 3 అంటే p² - 3p - 2p + 6 = 0. దీన్ని మనం p × p - 3, సో మనకి తెలిసినదే, -2 × p - 3 = 0, or simply we can write it as p - 3 × p - 2 = 0. సో ఫస్ట్ ఈక్వేషన్ చూసిన వెంటనే మనకు అర్థమైంది ఏమి అంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఎందుకంటే p అంటే మనకి ఇక్కడ dy/dx కాబట్టి ఫస్ట్ ఆర్డర్ లో ఉంది. కానీ ఈ p కి మాత్రం స్క్వేర్ ఉంది, అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ, అంటే సెకండ్ డిగ్రీ కావచ్చు, థర్డ్ డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ ఈక్వేషన్ ని మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ p గా మనం రాయగలిగినాం. p యొక్క ఫ్యాక్టర్స్ గా మనం డివైడ్ చేయగలిగినాం. డివైడ్ చేయగలిగాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ సాల్వబుల్ ఫర్ p. సో సాల్వబుల్ ఫర్ p అంటే అర్థం ఏంటి? p యొక్క ఫ్యాక్టర్స్ గా మనము డివైడ్ చేయగలిగితే సాల్వబుల్ ఫర్ p. ఓకే, సాల్వబుల్ ఫర్ p ని ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో ఎలా సాల్వ్ చేయాలి? ఈచ్ ఫ్యాక్టర్ ని మనం 0 కి ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ మనం p - 3 ని 0 కి ఈక్వల్ చేద్దాం. At the same time, p - 2 is also 0. p - 3 is equal to 0, which implies p is equal to 3. Here p is equal to 2. Okay. Now, what is p? p is dy/dx. So, in the next step, p place lo dy/dx radham. dy/dx is equal to 3. So here dy/dx is equal to 2. So very simple differential equation we can easily solve by using the variable separable method. So dy/dx is equal to 3, then dy is equal to 3 dx. And here dy is equal to 2 dx. Just we are cross multiplying. Now integrate on both sides. So same here also you have to integrate. Then what happens? Integral dy is equal to 3 integral dx. Similarly, we have to integrate here also. Integral dy is equal to 2 integral dx. So what is integral of dy? Y. 3. Integral of dx is x. Okay. So here the constant is c. In the similar manner, integral dy is y. This is 2x and this one is plus c, which implies y minus 3x minus c is equal to 0 is one solution, and the other solution is y minus 2x minus c is equal to 0 is another solution. Now,
So after writing these two solutions, we can write therefore the general solution of, so let us call the given equation as equation number 1. So we can write it as the general solution of 1 is, so here y minus 3x minus c into y minus 2x minus c is equal to 0. So in this way, we have to find the general solution for solvable for P problems. సో చూడండి చాలా సింపుల్. ఫస్ట్ మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చారు, దీన్ని మనం ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసాం, p యొక్క ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసాం కాబట్టి ఇది సాల్వబుల్ ఫర్ p. ఒక్కొక్క ఫ్యాక్టర్ ని 0 కి ఈక్వల్ చేసాం, 0 కి ఈక్వల్ చేశాక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ని అప్లై చేసి మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకు 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. ఆ రెండింటిని మనం ఇలా క్లబ్ చేసి రాసామనుకోండి, దట్ ఈస్ జనరల్ సొల్యూషన్. ఓకే, సో ఇది సింపుల్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండేటువంటి ప్రాబ్లం తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, so second problem is solve x square dy by dx whole square minus 2xy dy by dx minus x square y square minus x power 4 plus y square is equal to 0. సో ఈ క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, సొల్యూషన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ dy by dx మనం దీన్ని dy by dx పుట్ dy by dx is equal to p. అంటే dy by dx ఉన్న ప్లేస్ లో అంతా కూడా ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ p. సో అప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఇలా ఇచ్చారు, ఈ ప్రాబ్లం లో dy by dx ఉన్న ప్లేస్ లో అంతా మనం p ని రాస్తున్నాం. అప్పుడు ఇది x స్క్వేర్ p స్క్వేర్ మైనస్ 2xy dy by dx ప్లేస్ లో p రాయండి. ఇక్కడ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x పవర్ 4 ప్లస్ y స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం ఇలా రాస్తాం. ఫస్ట్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x పవర్ 4 ఇస్ ఈక్వల్ టు 0. సేమ్ ఈక్వేషన్ నే మనం జస్ట్ y స్క్వేర్ ముందుకు రాసామన్నమాట. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉంది, p స్క్వేర్ x స్క్వేర్ p ఇంటూ మైనస్ 2xy ప్లస్ ఈ వాల్యూ ఉంది. అంటే దిస్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ p. p లో ఇది వర్గ సమీకరణం లాగా ఉంది. సో p x స్క్వేర్ p స్క్వేర్ ని మనము p స్క్వేర్ x స్క్వేర్ లాగా రాసుకోండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఏ మోడల్లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 ఈ మోడల్లో ఉంది. సో జనరల్ గా మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 అనే మోడల్లో వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనే ఫార్ములా మనం లోయర్ క్లాస్ లో చదువుకోనున్నాం. ద ఫార్ములా ఈస్ minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇప్పుడు మనకి ఇక్కడ p స్క్వేర్ లో ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ లో మనం ఏం రాయాల్సి ఉంటుంది, ఇక్కడ ఏ ప్లేస్ లో x స్క్వేర్ రాస్తాం. ఏ ప్లేస్ లో ఏం రాయాలి, ఇక్కడ x స్క్వేర్. చూడండి ax స్క్వేర్, b ప్లేస్ లో ఏముంది మైనస్ 2xy ఉంది, ఇదంతా కలిపి ఏంటిది, ఇది c అన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మనము dy by dx ప్లేస్ లో p రాసాము, దీన్ని మనం ఏం చేస్తున్నాము, p స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2xyp దీని అంతా కలిపి c, ఎందుకంటే ఇన్ p లో దీన్ని మనం కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తాం.
ఇప్పుడు ఇక్కడ ఏ అన్నప్పుడు సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ లో ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ సారీ ఓకే సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, బి అంటే -2xy, సి ప్లస్ లో ఏముంది వై స్క్వేర్ -x² మైనస్ ఎక్స్ పవర్ 4. సో ఏ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే ఓకే సో ఏ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది, బి ప్లేస్ లో -2xy ఉంది, సి ప్లేస్ లో y² -x² మైనస్ ఎక్స్ పవర్ 4 ఉంది. ఇప్పుడు మనము ఫార్ములాని అప్లై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి పి. సో పి ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు దిస్ ఫార్ములా మైనస్ బి, బి అంటే -2xy మైనస్ బి అంటే 2xy ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్, బి అంటే -2xy, దీన్ని స్క్వేర్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 కి స్క్వేర్ 4 x² y², బి స్క్వేర్ అయిపోయింది మైనస్ 4ac, 4a అంటే ఏంటి ఇక్కడ 4a అంటే ఎక్స్ స్క్వేర్ సి అన్నప్పుడు y² మైనస్ x² y² మైనస్ ఎక్స్ పవర్ 4. సో మైనస్ బి అంటే 2xy ప్లస్ ఆర్ మైనస్ డి స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ మైనస్ 4a, ఏ అంటే ఎక్స్ స్క్వేర్, సి అంటే y² మైనస్ x² మైనస్ ఎక్స్ పవర్ 4 డివైడెడ్ బై 2a, 2a అంటే 2x² రాసుకోవాలి. సో ఇది p అన్నమాట. నెక్స్ట్ స్టెప్ లో 2xy, in the next step we will write so 2xy ప్లస్ ఆర్ మైనస్, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆ టోటల్ రాస్ అయినా చేయొచ్చు, కన్ఫ్యూషన్ ఉండకూడదంటే 4x² y² మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ మైనస్ 4x² ఇంటూ y² మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది, 4x² ఇంటూ x² y², ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 4x పవర్ 6. చూడండి ఒక్కసారి 4x² y² రాశాను మైనస్ 4x² లో ఈ 3 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ పదాన్ని మల్టిప్లై చేస్తే 4x² y², సెకండ్ టర్మ్ ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాశాను, 4x² ఇంటూ x² y² రాశాను ఇక్కడ. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x పవర్ 6 రాశాను డివైడెడ్ బై 2x², ఇది యాజ్ ఇట్ ఈస్ గా 2x² యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ చూడండి 4x² y² 4x² y² గెట్స్ క్యాన్సిల్, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 2xy ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఈ 2 టర్మ్స్ లో మనము 4 రెండు చోట్ల ఉంది కాబట్టి 4 ని కామన్ తీస్తున్నా, అలానే ఎక్స్ పవర్ 4, x² అంటే x² ఎక్స్ పవర్ 4 కదా, ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది, ఎక్స్ పవర్ 6 అంటే అర్థం ఏంటి, ఎక్స్ పవర్ 6 అంటే ఎక్స్ పవర్ 4 ఇంటూ x² కదా, అంటే ఇక్కడ కూడా మనకి ఎక్స్ పవర్ 4 ఉంది కాబట్టి 4x పవర్ 4 ని నేను కామన్ తీస్తే ఇక్కడ మనకు y² వస్తుంది ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పవర్ 4 బయటకు వస్తే ఇక్కడ x² మిగులుతుంది.
డివైడెడ్ బై 2x². సో మీరు ఇక్కడ ఈ సింప్లిఫై చేసుకున్నది సింపులే, కానీ మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చేయాల్సి వస్తుంది అనమాట. దట్స్ ఆల్. సో ఇదంతా ఏంటి, దిస్ ఆల్ ఈక్వల్స్ టు p. నౌ విచ్ ఇస్ ఈక్వల్ టు 2xy ప్లస్ ఆర్ మైనస్, ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ లో 4x⁴ ఉంది కదా, ఈ రూట్ నుంచి బయటకు వస్తే 4 అవుట్ సైడ్ వస్తే 2 అవుతుంది, x⁴ బయటకు వస్తే x² అవుతుంది. అంటే మనకి సింపుల్ గా మిగులుతున్నది ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ఆర్ y² ప్లస్ x², ఏదైనా ఒకటే, డివైడెడ్ బై 2x². ఇప్పుడు చూడండి దీన్ని మనం ఏ విధంగా మనం క్యాన్సిల్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. 2x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా, సో 2xy బై 2x² అన్నప్పుడు మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, xx కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలేది y ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ 2x² ఉంది. ఓకేనా, అంటే 2x ని మాత్రమే మనం క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు ఏమైతుంది, ఇది y ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ, ఇక్కడ మనం 2x మాత్రమే క్యాన్సిల్ చేస్తున్నాం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, x ఇంటూ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఇక్కడ ఆల్రెడీ 2x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి మిగిలేది x మాత్రమే. వాట్ ఈస్ p? p అంటే ఏంటి, ఇక్కడ dy బై dx. ఓకే, సో కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఏదైతే క్వశ్చన్ లో ఇచ్చారో దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. మనం ఇప్పుడు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4 అంటే ఫ్యాక్టర్స్ గా మనం డివైడ్ చేసాం ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే dy బై dx ఇస్ ఈక్వల్ టు y ప్లస్ ఆర్ మైనస్ x రూట్ ఆఫ్ x² ప్లస్ y² బై x. ఈ మోడల్లో ఉంది. దీనికి మనము దిస్ ఇస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సమఘాతీయ అవకలన సమీకరణం. కాబట్టి మనము సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుందామంటే y ఇస్ ఈక్వల్ టు vx. సో y ఇస్ ఈక్వల్ టు vx అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు మనకు y అంటే dy బై dx, y ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ అంటే dy బై dx ఇస్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం uv మెథడ్ అప్లై చేయాలి. ఫస్ట్ v రాయండి, x కి డెరివేటివ్ అంటే 1 అవుతుంది. తర్వాత x రాద్దాం, v కి విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ అంటే dv బై dx. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 లో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే dy బై dx బదులుగా v ప్లస్ x dv బై dx రాస్తాము. అలానే ఇక్కడ y కి బదులుగా vx రాస్తాము, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ కంటే ముందు x ఉంది కదా, x ని రాస్తాం. సో x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² అంటే x², నో సబ్స్టిట్యూషన్ ఫర్ x. y² అన్నప్పుడు y అంటే vx కదా, y² అంటే v² x² రాయాలి, డివైడెడ్ బై x. సో మనం సింపుల్ గా ఇప్పుడు ఈక్వేషన్ 2 ని మనం సాల్వ్ చేయాలి. ఇంతకు ముందు ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం, అక్కడ జస్ట్ మనము వేరియబుల్ సెపరబుల్ చేసాము, సొల్యూషన్ వచ్చేసింది. కానీ ఇక్కడ మనకు వేరియబుల్ సెపరబుల్ చేయడానికి ఛాన్సెస్ అయితే లేవు, బట్ ఇట్ ఈస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ ని y is equal to vx అనేటువంటి సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాం. y is equal to vx అయినప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు, v ప్లస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకు dy బై dx అంటే v ప్లస్ x dv బై dx వస్తుంది. సో వీటిని మనము ఈక్వేషన్ 2 లో ఈ సబ్స్టిట్యూషన్స్ ని మనం ఈ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ vx బై x అన్నారు. vx బై x అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది, v, xx క్యాన్సిల్ అయిపోతాయి కదా, v ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ రూట్ లో ఈ వాల్యూ ఉంది కదా, x² రెండు చోట్ల ఉంది,
ఈ ఎక్స్ స్క్వేర్ అనేది అవుట్ సైడ్ వస్తే ఎక్స్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఇక్కడ 1 ఉంది ప్లస్ వి స్క్వేర్. సో ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ని మనం కామన్ తీస్తే 1 ప్లస్ వి స్క్వేర్ అవుతుంది. ఈ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుట్ సైడ్ వస్తే ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ ఇక్కడున్న ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ వి ఈజ్ ఆన్ బోత్ సైడ్స్, సో యూ కెన్ క్యాన్సిల్ ఇట్. ఈ రెండు వైపులా ఉంది కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేశాక నెక్స్ట్ చూడండి ఎక్కడ ఎక్స్ డివి బై డిఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ని కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో వి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ కూడా క్యాన్సిల్ అయింది. ఫస్ట్ విని క్యాన్సిల్ చేశాకనే ఎక్స్ ని క్యాన్సిల్ చేశాం. నౌ దిస్ ఈజ్ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్. ఇప్పుడు మనం వీటిలో ప్లస్ ఆర్ మైనస్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ ఒక్కసారి తీసుకోవాలి, మైనస్ ఇంకొకసారి తీసుకొని మనం రెండిటికి కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఓకే ఇప్పుడు ఒక పని చేద్దాం. డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా ఇక్కడ. ఫస్ట్ మనం ఇక్కడ దీన్ని వేరియబుల్ సెపరబుల్ చేద్దాం. సో వేరియబుల్ సెపరబుల్ అంటే మీ అందరికీ తెలుసు ఎక్స్ డిఎక్స్ టర్మ్స్ ఒకవైపు, వి డివి టర్మ్స్ ఒకవైపు. ఓకే, సజాతి పదాలన్నీ ఒక చోటకి రాసుకోవడం కదా. ఇక్కడ డివి ఉంది, ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ ఉంది కదా. మనం దీన్ని ఇటువైపుకి తీసుకొస్తే డినామినేటర్కి వస్తుంది, అది రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డిఎక్స్. ఇప్పుడు కావాలంటే ప్లస్ తీసుకొని ఒక సొల్యూషన్, మైనస్ తీసుకుంటే ఇంకొక సొల్యూషన్ వస్తాయి. So which implies, so first we will take plus dv by root of 1 plus v square is equal to dx తీసుకుందాం. ఇంకొక సొల్యూషన్, to get the another solution take minus. To get the another solution take minus dx. సో ఇప్పుడు ఇది వేరియబుల్ సెపరబుల్ అయింది. అట్ ద సేమ్ టైం ప్లస్ ఆర్ మైనస్ ని రెండు పార్ట్స్ గా మనం ఇక్కడ డివైడ్ కూడా చేసాం. ఇప్పుడు సో రెండిటికి ఒకటే పాయింటే, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా మనం సమాకలనం చేస్తున్నాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంటెగ్రల్ డివి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ డిఎక్స్. ఇక్కడేమో ఇంటెగ్రల్ డివి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇంటెగ్రల్ డిఎక్స్. సో దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అని అనుకుందాం. ఇప్పుడు మనం ఈ రెండిటిని కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో సాల్వ్ చేయాలి అంటే మనకు ఇంటెగ్రల్ డివి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ యొక్క ఫార్ములా తెలియాలి. సో మీరు సాల్వ్ ఏదైనా సరే చాప్టర్ ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి, ఫార్ములా కూడా వచ్చి ఉండాలి. మరి ఇంటెగ్రల్ డివి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, సైన్ హెచ్ ఇన్వర్స్ వి. అదే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ వి. ఇంటెగ్రల్ డిఎక్స్ ఫార్ములా వెరీ ఈజీ, ఎక్స్ ప్లస్ సి. మరి ఇక్కడ సేమ్ సైన్ హెచ్ ఇన్వర్స్ వినే వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది కదా సైన్ హెచ్ ఇన్వర్స్ వి. ఇక్కడ మైనస్ ఇంటెగ్రల్ డిఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ వి మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇలా అయినా రాయొచ్చు, లేదా బోత్ సైడ్స్ సైన్ హెచ్ ని అప్లై చేసైనా రాయొచ్చు. సో 2 వేస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇలా ఉంది కదా. సో వీటిని మనం ఏం చేద్దామంటే సైన్ హెచ్ ని అప్లై చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సైన్ హెచ్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అన్నప్పుడు సింపుల్ గా మనది వి వచ్చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి.
ఓకేనా? సో, ఇక్కడ ఫైనల్‌గా మనకి వి అని ఉంది కదా! వి అంటే మనం సబ్స్టిట్యూషన్ ఏంటి ఇక్కడ యాక్చువల్‌గా y విఎక్స్ అన్నాం కదా! సో, y విఎక్స్ అన్నప్పుడు వి ఏమవుతుంది ఇక్కడ y/x. కాబట్టి మనం ఇక్కడ వి ఉండేటువంటి ప్లేస్‌లో y/xని రాస్తాం. వి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో y/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు sin h x ప్లస్ c అయింది. అదే ఇక్కడ y/x ఈజ్ ఈక్వల్ టు sin h minus x plus c. ఓకేనా? సో విచ్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు x sin h x plus c. మీరు ఇలా అయినా ఇంతవరకైనా చేసి వదిలేయచ్చు. లేదంటే ఫర్దర్ సింప్లిఫికేషన్ అన్నప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. x ఇంటూ sin h ఆఫ్ మైనస్ x ప్లస్ c. సో ఇప్పుడు ఈ రెండిటిని కంబైన్ చేసి రాసామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 అంటే గివెన్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ అన్నప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ y మైనస్ x sin h x ప్లస్ c. ఇక్కడ మీరు దీన్ని కావాలంటే ఏ విధంగా రాసుకోవచ్చు, మైనస్ దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ మైనస్ x sin h ఆఫ్ x మైనస్ c ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. సో c అంటే ప్లస్ c అన్న మైనస్ c అన్న ఒకటే కాబట్టి మనం దీన్ని y ప్లస్ x sin h x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయాలంటే ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈ మోడల్లో రాసి మనం స్టాప్ చేసేయచ్చు. సో ప్రాబ్లం కొంచెం లెంతీగా అనిపిస్తుండొచ్చు. బట్ మీకు మెయిన్ ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు అంటే, ఈ ఫ్యాక్టర్స్ మనం డివైడ్ చేస్తాం కదా! -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/a. ఈ పార్ట్ మీరు జాగ్రత్తగా చేసుకున్నారంటే సాల్వబుల్ ఫర్ p ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్‌లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒక్కసారి రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనము ఇచ్చిన ప్రాబ్లమ్‌ని లో dy/dx బదులు p రాయండి. చూసిన వెంటనే మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ p. pలో ఒక వర్గ సమీకరణం లాగా అనిపిస్తుంది. మనం ఆ వర్గ సమీకరణంతో కంపేర్ చేసినప్పుడు a అంటే x² ఉంది, b ప్లేస్‌లో -2xy ఉంది, c ప్లేస్‌లో ఇది ఉంది. ఫార్ములా గుర్తుపెట్టుకొని ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 4x² మల్టిప్లై చేసేసుకోండి ఫస్ట్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ 2 టర్మ్స్‌లో 4x⁴ని కామన్ తీయండి. బయటకొస్తే 2x² అవుతుంది. ఇక్కడ సింపుల్‌గా క్యాన్సిల్ 2x అనేది క్యాన్సిల్ చేసుకోండి. మనకి ఈ dy/dx ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ఆర్ మైనస్ x రూట్ ఆఫ్ x² ప్లస్ y² x అనే మోడల్‌లో ఉంది. ఇప్పుడు దీని సబ్స్టిట్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేసి మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు dy/dx ఇలా వస్తుంది. వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేసి తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇక్కడ మీకు గుర్తుండాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ ఉంది కదా! దట్ ఈస్ sin h ఇన్వర్స్ v. మీరు ఇక్కడి వరకు రాసి స్టాప్ చేయొచ్చు. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి అని అనుకుంటే బోత్ సైడ్స్ vని sin h ఆఫ్ అప్లై చేసి మనం ఫర్దర్ సింప్లిఫికేషన్ ఈ విధంగా కూడా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌లో మీకు దీనికి సంబంధించి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటిని నేను నెక్స్ట్ వీడియోలో మీకు సెండ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.